అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు అందేలా చూడాలని సీఎం చంద్రబాబు అధికారులను ఆదేశించారు. పేద మధ్యతరగతి కుటుంబాలకు ప్రభుత్వ పథకాల లబ్ధి సులభంగా అందించేందుకు ఫ్యామిలీ బెనిఫిట్ కార్డు తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో వివిధ శాఖల పనితీరుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు మాట్లాడుతూ అభివృద్ధి సంక్షేమాన్ని సమపాళ్లలో అందిస్తున్నామని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ ఫలాలు చేరేలా ఫ్యామిలీ బెనిఫిట్ కార్డులను రూపొందిస్తున్నామని చెప్పారు. అన్న క్యాంటీన్లలో నాణ్యమైన భోజనం అందేలా నిరంతరం తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు. మహిళలపై నేరాలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సోలార్ ప్యానెళ్లు ఏర్పాటు చేయాలని, త్రాగునీటి సమస్యలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయంలో ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించడంతో పాటు ఉద్యాన పంటల వైపు ప్రోత్సహించాలని సీఎం స్పష్టం చేశారు. అగ్ని ప్రమాదాల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను హోంమంత్రి వంగలపూడి అనిత ఆదేశించారు. సిబ్బంది కొరత ఉన్న చోట దశల వారీగా ఖాళీలు భర్తీ చేయాలని సూచించారు. ఆపద మిత్ర తరహాలో యువత, విద్యార్థులకు స్వచ్ఛంద సేవా శిక్షణ విస్తరించాలని తెలిపారు. రాష్ట్ర అగ్నిమాపక శాఖ పనితీరుపై హోంమంత్రి వంగలపూడి అనిత సమగ్ర సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో ఫైర్ స్టేషన్లు లేని 22 నియోజకవర్గాల పరిస్థితిపై అధికారులతో చర్చించిన మంత్రి కొత్తగా ప్రతిపాదించిన 5 ఫైర్ స్టేషన్ల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని ఆదేశించారు. ప్రత్యేకంగా విశాఖపట్నం పశ్చిమ నియోజకవర్గంలోని పారిశ్రామిక ప్రాంతాల్లో పరిశ్రమల భాగస్వామ్యంతో ఫైర్ స్టేషన్లు ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని సూచించారు. అగ్నిమాపక శాఖలో ఉన్న సిబ్బంది కొరతను దృష్టిలో ఉంచుకుని అవసరమైన 1275 పోస్టులను దశల వారీగా భర్తీ చేయాలని, ఇప్పటికే జాబ్ క్యాలెండర్లో ఉన్న 305 పోస్టుల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. అగ్నిమాపక సిబ్బంది స్పందన సమయాన్ని ప్రస్తుతం ఉన్న 25 నుంచి 30 నిమిషాల నుంచి 15 నిమిషాలకు తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ రూపొందించాలని మంత్రి స్పష్టం చేశారు. పరిశ్రమల సహకారంతో ఫైర్ అవుట్ పోస్టులు ఏర్పాటు చేయడం, ఫైర్ టెండర్ల వినియోగంపై ఆడిట్ నిర్వహించడం, సెస్ ప్రాంతాల్లో సమిష్టి ఫైర్ స్టేషన్ల ఏర్పాటు అంశాలను పరిశీలించాలని సూచించారు. పరిశ్రమల్లో ఫైర్ సేఫ్టీ అధికారుల నియామకం తప్పనిసరి చేయడంతో పాటు వారి పనితీరుపై ర్యాండమ్ తనిఖీలు నిర్వహించాలని తెలిపారు. లైసెన్స్ పొడిగింపులకు ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్లు తప్పనిసరి చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలలు, ఆసుపత్రులు, అపార్ట్మెంట్లలో ఫైర్ సేఫ్టీ అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం, ఆపద మిత్ర తరహాలో యువత, విద్యార్థులకు స్వచ్ఛంద సేవా శిక్షణ విస్తరించాలని తెలిపారు. అలాగే సింగపూర్, స్విట్జర్లాండ్తో పాటు ఛత్తీస్గఢ్, చండీగఢ్ రాష్ట్రాల విపత్తు నిర్వహణ విధానాలను అధ్యయనం చేసి రాష్ట్రంలో అమలు చేయగల అంశాలపై నివేదిక సమర్పించాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకు మేలు జరుగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే రైతుల ఖాతాల్లో డబ్బులు జమ చేస్తున్నామని చెప్పారు. ఇప్పటి వరకు 48.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేసి 11,550 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశామని వెల్లడించారు. రబీ సీజన్లో 19.70 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించామని, ఇది గతేడాదితో పోలిస్తే 18% అధికమని పేర్కొన్నారు. ఎన్టీఆర్ జిల్లాలో అధిక దిగుబడుల కారణంగా కొంత గందరగోళం ఏర్పడిందన్నారు. పిఆర్ 126, 10 రకాల వరి సాగు చేయవద్దని రైతులకు సూచించారు. గోనె సంచుల కొరత లేకుండా ముందస్తు చర్యలు తీసుకున్నామని, 18,000 వాహనాలను రవాణాకు సిద్ధం చేశామని తెలిపారు. రాష్ట్రంలో ఎల్పీజీ, డీజిల్, పెట్రోల్ కొరత లేదని స్పష్టం చేశారు. గ్యాస్ డెలివరీ 4 రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. ఏ విధంగా గత ప్రభుత్వ హయాంలో అనేక కష్టాలకు గురయ్యారో, ఏ విధంగా వ్యవస్థను నిర్వీర్యం చేసి క్షేత్రస్థాయిలో సామాన్యులకి, రైతాంగానికి తీవ్రమైన ఇబ్బంది కలిగించారో వీటిని గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో అనేక సంస్కరణలు మా పౌర సరఫరాల శాఖ నుంచి, అదేవిధంగా మా సివిల్ సప్లైస్ కార్పొరేషన్ నుంచి ధాన్యం కొనుగోలు విషయంలో మేము తీసుకొచ్చాం. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు రైతులందరూ కూడా హర్షించేది, ఆశీర్వదించేది ఏ విధంగా ధాన్యం కొనుగోలు చేసిన తర్వాత 24 గంటల్లోనే డబ్బులు వాళ్ళ ఖాతాలో జమ అవుతున్నాయో వాళ్ళందరూ కూడా స్వయంగా చూసి ఆశ్చర్యపోయే విధంగా ఈ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాం. దాంతో సరిపెట్టుకోలేదు, మా అంతటే మేమే వీలైనంత త్వరలో రైతాంగానికి పారదర్శకంగా, నిజాయితీగా ఈ కార్యక్రమాన్ని వాళ్ళకి అందుబాటులో తీసుకొచ్చే విధంగా చేద్దామని మిల్లర్లు క్షేత్రస్థాయిలో ప్రభుత్వ వారధులుగా నిలబడి రైతాంగానికి ఎక్కడ కూడా ఇబ్బంది కలగకూడదని మేము గత ప్రభుత్వం చేసిన కొన్ని పొరపాట్లని సర్దిద్దుకుంటూ ముందుకొచ్చాం. అందులో ప్రధానంగా రైతుకే మేము వెసులుబాటు కల్పించాం. మీరు ఏ మిల్లు అంటే ఆ మిల్లు మీరు అమ్ముకోవచ్చు మీ ప్రాంతంలో
అది మా సిస్టంలోనే దాన్ని క్రోడీకరించాం. అదేవిధంగా ఆ జిల్లా వరకు ఒకవేళ మూవ్మెంట్ కావాలంటే స్థానికంగా ఉన్న మిల్స్ ఒక్కొక్కసారి కొన్ని జిల్లాల్లో ఆ స్థాయిలో ఉండకపోవచ్చు. పక్క జిల్లా నుంచి కూడా వాళ్ళకి ఆ వెసులుబాటు కల్పించే విధంగా రైతు కష్టం కల్పించకూడదనే ఉద్దేశంతో మేము ఆ సంస్కరణ కూడా తీసుకొచ్చాం. వీటితో పాటు ఈ కేవైసీ తూచా తప్పకుండా చేసి రైతు ఖాతాలోనే డబ్బులు జమ చేసే విధంగా ఒక సంస్కరణ తీసుకొచ్చాం. మొట్టమొదటిసారి గత సంవత్సరంలో మేము చేపట్టిన సంస్కరణలు ఈ సంవత్సరం ఖరీఫ్లో రాష్ట్ర వ్యాప్తంగా మేము 48,70,000 మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు చేశాం. 7,83,000 మంది రైతాంగం దగ్గర వాళ్ళు కష్టపడి పండించిన ఈ ధాన్యాన్ని 11,557 కోట్ల రూపాయలతోటి మేము కొనుగోలు చేయడం జరిగింది. ఇది గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కన్నా 61% అదనంగా కొన్న ధాన్యం. ఇది ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా ఏనాడు లేని విధంగా మేము ఈ ఖరీఫ్ మాసంలో చేశాం. ప్రస్తుతం జరుగుతున్న రబీలో కూడా కేంద్ర ప్రభుత్వం ముందుగా మాకు 17,67,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాకు టార్గెట్ అందించగా రైతాంగాన్ని ఆదుకోవాలి, సరిపోవచ్చు అనే ఆలోచనతో మాకు వచ్చిన అంచనాలతోటి దిగుబడి ఎక్కువ ఉందనే భావనతోటి మాకు ఎప్పుడైతే అంచనాలు అందించారో రాష్ట్ర ప్రభుత్వం నుంచి 8 లక్షల మెట్రిక్ టన్నులు ధాన్యం అదనంగా కొనుగోలు చేసే విధంగా కేంద్ర ప్రభుత్వంతో అనేక సార్లు సంప్రదించి గత వారమే ఎట్టకేలకు మాకు మరొక 2 లక్షలు మెట్రిక్ టన్నులు బాయిల్డ్ రైస్ కూడా తీసుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం FCI మాకు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రానికి మేలు జరిగే విధంగా ఒక నిర్ణయం తీసుకుని అందించడం జరిగింది. ఆంజనేయ స్వామి ధైర్యానికి, భక్తికి, సేవాభావానికి ప్రతీక అని మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో సమర్థవంతంగా దేశం ముందుకు వెళుతుందని ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. ధర్మ పరిరక్షణ, భారతీయ సంస్కృతి పరిరక్షణలో విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. తాను హిందువుగా పుట్టినందుకు గర్విస్తున్నానని ఆయన అన్నారు. సత్యనారాయణపురం BRTS రోడ్లోని శ్రీ జగద్గురు ఆదిశంకరాచార్య సర్కిల్ వద్ద విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ ఆధ్వర్యంలో శ్రీ హనుమాన్ శోభాయాత్ర బైక్ ర్యాలీ కార్యక్రమం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. కార్యక్రమంలో ఎంపీ కేశినేని చిన్ని, మంత్రి సత్యకుమార్ యాదవ్, ఎమ్మెల్యే బోండా ఉమా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం కాషాయ జెండా ఊపి ర్యాలీ ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆంజనేయ స్వామి ధైర్యానికి, భక్తికి, సేవాభావానికి ప్రతీక అని పేర్కొన్నారు. ధర్మ పరిరక్షణ, భారతీయ సంస్కృతి పరిరక్షణలో విశ్వ హిందూ పరిషత్ చేస్తున్న సేవలు అభినందనీయమని తెలిపారు. తాను హిందువుగా పుట్టినందుకు గర్వపడుతున్నానని, దానికి కారణం హిందువులు ప్రతి ఒక్కరిని ఐక్యతగా కలుపుకుని ముందుకు వెళ్లే భావజాలంతో ఉండటం వల్లే తాను గర్వంగా హిందువునని చెప్పుకుంటానని ఎంపీ అన్నారు. పశ్చిమ బెంగాల్ లాంటి చోట కాషాయ జెండా ఎగిరింది అంటే ఇలా అందరూ కలిసికట్టుగా ఉండటమే కారణమని, దేశంలో నరేంద్ర మోడీ నాయకత్వంలో సమర్థవంతంగా దేశం ముందుకు వెళుతుందని ఎంపీ చిన్ని తెలియజేశారు. ఇంత మంచి కార్యక్రమం ఏర్పాటు చేసిన విశ్వ హిందూ పరిషత్ విజయవాడ మహానగర్ వారిని ఎంపీ ప్రత్యేకంగా అభినందించారు. గౌరవిస్తాం, అన్ని మత సంస్కృతుల్ని మనం ఆదరిస్తాం. అది ఉన్నది ఒక హిందూ మతంలో అనే దానికి నేను చాలా గర్వంగా చెప్పుకుంటాను. తప్పకుండా అందరం కూడా మనం చక్కగా కలిసిగా అన్ని మతాల వాళ్ళని జాగ్రత్తగా తీసుకెళ్లే మన మతం ఏదన్నా ఉందంటే అది హిందూ. ఇవాళ హిందుస్థాన్ మొత్తం కాషాయ రంగు రెపరెపలాడుతుంది. మొన్నే చూసాం, పశ్చిమ బెంగాల్లో కూడా కాషాయ రంగు రెపరెపలాడింది. అది మీ అందరి యొక్క గట్టి కృషే. నిజంగా మరి బంగ్లాదేశ్ నుంచి వచ్చే చోరబాట్లని అడ్డుకోవడానికి అందరం కూడా బంగ్లాదేశ్ నుంచి వెస్ట్ బెంగాల్లో కాషాయ రంగుని రెపరెపలాడించాం. అంతేకాకుండా ఏ రాష్ట్రంలో NDA అధికారంలో ఉందో ఆ రాష్ట్రంలో
ఎక్కడ మతద్వేషాలు కానీ ఉన్న దాఖలే కూడా లేవంటే అది ఈ సమాజానికి ఉన్న గొప్పతనంగా నేను ఫీల్ అవుతాను. తప్పకుండా ఇవాళ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో వికసిత్ భారత్ 2047 అని మనం ముందుకు వెళ్తున్నాం. వారి ఆధ్వర్యంలో ఇవాళ దేశమంతా ప్రపంచం మెచ్చే విధంగా చూస్తే మన విదేశీ పాలసీ ఉంది. అన్నిటికన్నా ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాం ద్వారా ఇంకా మరింత ముందుకు వెళ్తున్నాం. ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ మనం చూస్తే గత 15 సంవత్సరాల్లో దేశం ముందుకు వెళ్ళిందంటే అది గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలోనే. కాబట్టే ఇన్ని అద్భుత విజయాలు వారు సాధిస్తున్నారు. మన పూర్వీకులు ఇచ్చినటువంటి సంస్కృతి సాంప్రదాయాల్ని మనం భావితరాలకు అందించవలసినటువంటి అవసరం మనందరి మీద కూడా ఉంది. ఈరోజు సమర్థవంతమైన నాయకత్వంలో ఈ దేశం అవినీతి రహితంగా, అవినీతి మచ్చే లేకుండా మూడోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి చేతిలో ఈ దేశం ముందుకెళ్తా ఉంది. ఇది చాలా గర్వించదగినటువంటి విషయం. టెక్నాలజీ యుగంలో, ఆధునిక యుగంలో మూడోసారి అధికారంలోకి రావటం అంటే మామూలు విషయం కాదు. అంటే ఈ దేశాన్ని అన్ని విధాలుగా ముందుకు తీసుకెళ్తున్నటువంటి సమర్థ నాయకత్వం అవసరం ఈ దేశ ప్రజలు గుర్తించారనే విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఖచ్చితంగా ఈ దేశం మందే. ఈ దేశాన్ని మనం రక్షించుకోవాలి, ఈ దేశాన్ని మనం కాపాడుకోవాలి. ఈ దేశ భవిష్యత్ తరాలకి మళ్ళా మన సంస్కృతి సాంప్రదాయాలు, అలాగే శివాజీ మహారాజు లాంటి వీరోత్తములు తీరోత్తముల గురించి మనం చెప్పాల్సిన బాధ్యత మనందరి మీద కూడా ఉంది. అందుకనే ఈ BRTS రోడ్లో ఆ రోజు మన సోదరులు శివాజీ గాని, శివస్వామి గారు గాని, ఇంకా మనందరి చేతుల మీదుగా శివాజీ మహారాజు యొక్క విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగిందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఇవాళ హిందూ సమాజం ఒక్కటే కోరుకుంటా ఉంది, ఈ దేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజలు బాగుండాలి, 140 కోట్ల మంది ప్రజలు అభివృద్ధి చెందాలి, 140 కోట్ల మందికి సంక్షేమ పథకాలు అందాలి. ఈ దేశం 2047 కల్లా వికసిత్ భారత్ ఏదైతే భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు పిలుపునిచ్చారో ప్రపంచంలోనే అత్యంత సంపన్నమైనటువంటి దేశంగా భారత్ మారాలని ఏమైతే మోడీ గారు పంతం బట్టి పనిచేస్తా ఉన్నారో, మన విజయవాడ నగరం నుంచి అనేక ప్రాంతాల నుంచి రామ భక్తులు, హనుమత్ భక్తులు విచ్చేసి ఈరోజు జై శ్రీరామ్ నినాదంతో ముందుకు సాగుతున్నాం. ఈ ఘనకీర్తి విశ్వ హిందూ పరిషత్ అని చెప్పేసి మనం ఘంటాపథంగా చెప్పుకోవచ్చు. అలాగే ప్రపంచవ్యాప్తముగా యుద్ధ భయం వాతావరణం నెలకొని ఉంది. 60 దేశాలు తడబడుతున్నాయి. ఇటువంటి సమయంలో భారతదేశంలో ఉగాది పండుగను జరుపుకున్నాం, శ్రీరామ నవమిని జరుపుకున్నాం, అలాగే హోలీని జరుపుకున్నాం. ఇప్పుడు హనుమత్ శోభాయాత్ర జయంతిని కూడా ఉత్సాహంగా జరుగుతున్నాం. దానికి కారణం ఎవరు? భారత ప్రధాని మాననీయ నరేంద్ర మోడీ గారి మార్గదర్శకంలో అనేక ప్రాంతాల్లో అది విస్తరిస్తూ ముందుకు సాగుతుంది. ఈ రోజున మన ఆంధ్ర రాష్ట్రంలో ఒకసారి ఇలా శోభాయాత్ర జరిగినప్పుడు ఒక మీడియా మిత్రులతో మాట్లాడుతూ సంవత్సర క్రితం చెప్పాను నేను, గుంటూరు విజయవాడ ప్రాంతంలో స్లీపర్ సెల్స్ ఉన్నట్లుగా మాకు అనుమానం ఉంది అని చెప్పాను. ఖచ్చితంగా ఈ మధ్యన స్లీపర్ సెల్స్ పట్టుకున్నారు. మనం ఇదే శోభాయాత్ర ఆంధ్రప్రదేశ్లో కడపలో పోలీస్ అధికారులు ఆపివేశారు. దేనికి ఆపివేసిన అవసరం దేనికి వచ్చింది? కూటమి ప్రభుత్వాన్ని మేము గౌరవిస్తాం, ఈ ప్రభుత్వాన్ని మేము మద్దతు తెలుపుతాం. కానీ హిందూ వ్యతిరేక కార్యక్రమాలకు పూనుకుంటే కనుక స్థానిక అధికారులు ఎవరైతే ఉన్నారో వారిని ఖచ్చితంగా మేము మా పోరాట పట్టుమని పోరాట శక్తిని ప్రదర్శిస్తాం. 600 సంవత్సరాలు అనుభవించాం, భరించాం, శోకించాం, దుఃఖించాం, వేధించాం, పోరాడాం, తిరిగి స్వతంత్రాన్ని తెచ్చుకున్నాం. హిందూ పదపారిషాగా హిందూ సామ్రాజ్యాన్ని నిలబెట్టుకున్నాం. మన చిన్నారులు శివాజీ వేషం వేసుకుని మరిచిపోతున్నామేమో నన్న శివాజీని గుర్తు చేస్తున్నారు వాళ్ళ తల్లిదండ్రులు. 600 సంవత్సరాలు పోరాటం చేసిన జాతి ఎవరు? ఏ ధర్మాన్ని ఆచరించే వారు దేశానికి స్వతంత్రం తెచ్చారు? 200 సంవత్సరాలు బ్రిటిష్ వారనే క్రైస్తవులు ఈ దేశాన్ని ఆక్రమిస్తే
వీరోచిత పోరాటం చేసి బలిదానాలు చేసి తమ ఊపిరి పోవాలని ఉరికంబాల మీద వదిలి లాఠీ దెబ్బలకు కరకి తుపాకీ తోటాలకు బలయ్యి దేశానికి స్వతంత్రం తెచ్చుకున్నాం. ఎవరు చేశారు బలిదానాలు? ఎవరు ఉరికంబారెక్కారు? ఎవరు తోటాలకు బలైపోయారు? 200 సంవత్సరాల పోరాటం తర్వాత స్వతంత్రం తెచ్చుకున్నటువంటి మనం ఇవాళ తృతీయ శ్రేణి పౌరులుగా జీవిస్తున్నాం. స్వతంత్రం కోసం సర్వం సమర్పణ చేసింది హిందువులు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా నిలుపుదల చేయడం దుర్మార్గమని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ కమలాక్షి రంజన, కార్యదర్శి ఇన్ఛార్జ్ అదిత స్వప్న విమర్శించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. డీలిమిటేషన్, కులగణన పేరుతో కాలయాపన చేయడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి పోస్ట్ కార్డులు పంపనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహిళలకు 33% రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని కోరారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం మహిళా రిజర్వేషన్ బిల్లును అమలు చేయకుండా నిలుపుదల చేయడం దుర్మార్గమని ఆల్ ఇండియా మహిళా కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ఇన్ఛార్జ్ కమలాక్షి రంజన, కార్యదర్శి ఇన్ఛార్జ్ అదిత స్వప్న విమర్శించారు. మహిళలకు 33% రిజర్వేషన్లు తక్షణమే అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. డీలిమిటేషన్, కులగణన పేరుతో కాలయాపన చేయడం సరికాదన్నారు. మహిళా రిజర్వేషన్ల అమలుకు మద్దతుగా రాష్ట్ర వ్యాప్తంగా మహిళల నుంచి ప్రధాని నరేంద్ర మోదీకి పోస్ట్ కార్డులు పంపనున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి మహిళలకు 33% రిజర్వేషన్లు వెంటనే కల్పించాలని కోరారు. Women Reservation Bill is approved and Rajya Sabha on September 21st and Rajya Sabha Mahila Bill also approved. Then our National President Draupadi Murmu ji September 28 is the historic assent of issued the bill. అంటే బిల్ 2023లో అఫీషియల్గా అప్రూవ్ అయింది. కానీ ఇదివరకు ఎందుకు మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేదు? మిస్టర్ మోదీజీ అండ్ మిస్టర్ చంద్రబాబు నాయుడుజీ అండ్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి అండ్ పవన్ కళ్యాణ్ గారు మీకు ఎందుకు మహిళా రిజర్వేషన్ బిల్లున పైన మీకు ఎందుకు ఇంట్రెస్ట్ లేదు? ఓన్లీ మీరు ఓటు గురించి కానీ అడుగుతారు, కానీ మహిళలకు ఎందుకు మీరు రైట్స్ అంటే పొలిటికల్ రిజర్వేషన్, సోషల్ రిజర్వేషన్ ఎందుకు మీరు సపోర్ట్ చేయలేదు? మేము కాంగ్రెస్ వాళ్ళు అడుగుతూ ఉంటాము మిమ్మల్ని. ఇక ఆల్రెడీ బిల్ ఈస్ పాస్డ్ ఇన్ బోత్ రాజ్యసభ, లోక్సభ, ఇంక్లూడింగ్ ద్రౌపది ముర్ముజీ హెజ్ సైన్ దట్ బిల్. ఎందుకు మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేదు? ఓన్లీ మీరు సెన్సస్ కావాలా, జాతి గణతి కావాలా, జనగణన కావాలంటే అడుగుతూ ఉన్నారు. ఎందుకు మీకు ఇంత టైం ఉంది కదా, 2024లో ఎందుకు మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేదు, జనగణతి చేయలేదు ఎందుకని మేము అడుగుతూ ఉన్నాం మహిళా కాంగ్రెస్ గురించి, మహిళా కాంగ్రెస్ వాళ్ళు. దాని గురించి మా మహిళా కాంగ్రెస్ అక్రాస్ ఇండియాలో 10 lakh పోస్ట్ కార్డు డైరెక్ట్ మోదీకి మేము రాస్తూ ఉంటాం. ఇమ్మీడియట్లీ ద బిల్ ఇంప్లిమెంట్ చేయండి అని అక్రాస్ ఇండియాలో 1 million మహిళలు పోస్ట్ కార్డు రాసి ఆయన ఆఫీస్ పంపిస్తూ ఉంటాం. ఆల్రెడీ వీ సెంట్ ఇట్ 10 lakh, more than 1 crore సిగ్నేచర్ మేము ప్రధానమంత్రిని అడుగుతూ ఉన్నాం ఎందుకు మీరు ఇంప్లిమెంటేషన్ చేయలేదని. నారీ శక్తి వందన్ అభియాన్ అనే ఈ ప్రొటెస్ట్ని ముందుకు తీసుకెళ్లాలి మరియు సిగ్నేచర్ క్యాంపెయిన్ చేయాలని వరల్డ్ వైడ్గా అల్కాలంబా గారు 10 లక్షల పోస్ట్ కార్డ్ని మన ప్రైమ్ మినిస్టర్ మోదీ గారి ఇంటికి పంపించి మన హక్కుని మనం తెచ్చుకోవాలనని, గట్టిగా పోరాటం చేయాలనని ఆడవాళ్ళందరికీ ప్రోత్సహిస్తూ ముందుకు నడిపిస్తున్న మా కాంగ్రెస్ పార్టీ లీడర్స్ అందరికీ, మాతో నిలిచిన నాయకులందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. 2023లోనే లోక్సభలో బిల్లు పెట్టి దాన్ని ఆమోదింపజేసి రాష్ట్రపతి ఆమోదం పొంది మరి గెజెట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత మేకవన్న పులిలాగా ఎలక్షన్కి ముందు ఒకలా, ఎలక్షన్ తర్వాత ఒకలా వ్యవహరించే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి తీరుని నిరసిస్తూ ఆయన ఏదైతే బిల్లుని పాస్ చేశారో 2023లో ఎటువంటి ఆంక్షలు లేని డీలిమిటేషన్ కానీ, జనగణన కానీ, కులగణన కానీ దేనితో కూడా సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ బిల్లుని, మహిళల హక్కులని, మహిళలకు మీరిచ్చిన హామీని ఇప్పుడే ఈ క్షణమే అంటే మహిళా ఆరక్షణ బిల్ 2023ని ఇంప్లిమెంట్ చేయవలసిందిగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని కోరుతూ, ఒక రకంగా
ఆయనకి హెచ్చరికని జారీ చేస్తూ మహిళా కాంగ్రెస్ తరపున, కాంగ్రెస్ పార్టీ తరపున పోస్ట్ కార్డు ఉద్యమం అనేది కాంగ్రెస్ పార్టీ చేపట్టడం జరిగింది. బులెటిన్లో షార్ట్ బ్రేక్.